గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి కొందరు వ్యక్తులు బెదిరించారు. మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి కొంతమంది వ్యక్తులు యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొందరు యువకులతో టీడీపీ ఆఫీస్కొచ్చిన వ్యక్తి అసభ్య పదజాలంతో టీడీపీ నేతలను దూషించారు. ఆ గ్యాంగ్ ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీనిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై గడ్డం గ్యాంగ్ దాడి చేసింది. గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి కొందరు వ్యక్తులు బెదిరించారు. మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి కొంతమంది వ్యక్తులు యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొందరు యువకులతో టీడీపీ ఆఫీస్కొచ్చిన వ్యక్తి అసభ్య పదజాలంతో టీడీపీ నేతలను దూషించారు. ఆ గ్యాంగ్ ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై గడ్డం గ్యాంగ్ దాడి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగా చాలా కాలంగా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రావు వెంకటేశ్వరరావు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. 2019 నుంచి కూడా ఈ ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర అప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సాయంత్రం అయితే సడన్ గా కొడాలి నాని అనుచరులు భారీ ఎత్తున టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించారని చెప్తున్నారు. ఏదైతే రేపు వంగవీటి మోహన్ రంగా వర్ధంతికి సంబంధించి కార్యక్రమాల ఏర్పాట్లు టీడీపీ నేతలు చేసుకుంటున్నారు రావి వెంకటేశ్వర ఆధ్వర్యంలో. దీనికి కౌంటర్ గా మీరు చేసే అర్హత లేదంటూ టీడీపీ నేతలపై దాడులకు ప్రయత్నించారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే ఒక రకమైన ఘర్షణ వాతావరణం, ఎందుకంటే మొన్న మాచర్లలో కూడా వైసీపీ శ్రేణులు ఇదే విధమైన ఘర్షణ వాతావరణం సృష్టించారు. అదే స్థాయిలో ఇక్కడ కూడా గుడివాడలో కూడా ఘర్షణ చేయడానికి ప్రయత్నించారు. టీడీపీ నేతలపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలంతా కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. ఎవరైతే కొడాలి నాని ముఖ్య అనుచరుడు ఖాళీ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఫోన్ చేసి చంపుతానని బెదిరించారని టీడీపీ ఆరోపిస్తుంది. అసత్య పదజాలంతో టీడీపీ నేతలను దూషించారు. అదేవిధంగా పెట్రోల్ బాంబులు కూడా వేశారని చెప్పి, అంటే ఒక ప్యాకెట్లో పెట్రోల్ కట్టిన ప్యాకెట్లు విసిరివేశారు, మీడియా ప్రతినిధులపైకి దాడి చేశారని మనకు సమాచారం ఉంటుంది. ఈ విషయం ఏదైతే వైసీపీ శ్రేణులు దాడి చేస్తున్నారన్న సమాచారం అనుకున్న టీడీపీ శ్రేణులంతా కూడా ఏదైతే తీవ్ర స్థాయిలో ప్రతిఘటించిన నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీ స్థాయికి చేరుకొని టీడీపీ వారిని అన్వయించే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఘర్షణ ఎవరైతే కారకులో వారి మీద చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ ఆరోపిస్తుంది. రావి వెంకటేశ్వరరావుని చంపేస్తామని చెప్పి కొంతకాలంగా ఫోన్ బెదిరింపులకు బాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైతే పెట్రోల్ సంచులతో అక్కడ విసిరివేసి టీడీపీ నేతలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతలపై పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు అయితే గుడివాడలో నెలకొని ఉన్నాయి. రవిచంద్, అసలు ఈ పెట్రోల్ దాడి చేసింది ఎవరు అని గుర్తించే పని చేస్తున్నారా పోలీసులు? ఇప్పటి వరకు ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పోలీసుల వర్షన్ ఏంటి ఈ ఘర్షణకు సంబంధించి? అంటే ఏదైతే రేపు వంగవీటి మోహన్ రంగా వర్ధంతికి సంబంధించిన ఏర్పాట్లు అయితే టీడీపీ నేతలు చేసుకుంటున్నారు, అదే సందర్భంలో రావి వెంకటేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. రావి వెంకటేశ్వరరావుకు మాత్రం ఏదైతే కొడాలి నాని అనుచరుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చి చంపేస్తాం, ఈ కార్యక్రమం మీరు చేయడానికి లేదని చెప్పి ఏదైతే తీవ్ర పదజాలం, అసభ్య పదజాలంతో మాట్లాడారు కొందరు వ్యక్తులని టీడీపీ నేతలు చెప్తున్నారు. పోలీసులు ఏదైతే అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే దాడి చేయడానికే డైరెక్ట్ గా ఏదైతే పెట్రోల్ సంచులు తీసుకొని వచ్చి మా మీద దాడి చేసే ఇందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా ఏమీ పట్టించుకోలేదు అక్కడ ఉన్నా గానీ అని చెప్తున్నారు. పోలీసులు అయితే భారీ ఎత్తున చేరుకున్నప్పటికీ టీడీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరైతే ఘర్షణ కారకులయ్యారో వైసీపీ శ్రేణులు వారి గురించి పట్టించుకోవటం లేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఏదైనా టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో దీన్ని ప్రతిఘటిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గారని చెప్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఎక్కువ మంది రావడాన్ని పోలీసులు అయితే ఒప్పుకోవడం లేదు. అందరూ లాఠీచార్జ్ చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వారికి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రేపు పొద్దున రావి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమాలు అయితే చేస్తాం, దమ్ముంటే నాని అనుచరులు ఆపుకోవాలని టీడీపీ శ్రేణులు అయితే
సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఎవరైతే ఖాళీ అనే వ్యక్తి కొడాలి నాని అనుచరుడు ఉన్నారో ఆయన ఇంటికి వెళ్లేందుకు కూడా టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. వారిని అందరినీ కూడా పోలీసులు అడ్డుకొని టీడీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపొద్దున ఏదైతే వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాలని ఏ విధంగా జరిగితే పోలీసులు అదనపు బలగాలను పిలిపిస్తారా, ఎలా ఏదైతే ఈ వర్ధంతి కార్యక్రమాలని టీడీపీ చేసే కార్యక్రమాలను అడ్డుకుంటారా, ఏ విధంగా జరుగుతుందో అయితే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.